హలో బ్రో! ఇవాళ మనం పూరి కూర చేసుకుందాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ వంట చేస్తున్నా కానీ, ఈ రెసిపీ ఎగ్జాక్ట్ కొలతలతోటి చేయండి బ్రో. ఖచ్చితంగా సూపర్ వస్తుందంతే. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని, అది వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలనమాట. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర. మీరు గనుక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. ఆ తర్వాత తాలింపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెము ఫ్రై చేసుకోవాలనమాట. ఒక 4-5 మినిట్స్. ఆ తర్వాత దాంతో పాటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. అంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. 3 బంగాళదుంపలు, ఒక క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ స్టేజ్‌లో మనము సాల్ట్ వేయం బ్రో. తర్వాత దాంతో పాటు కొంచెం పసుపు వేయండి. లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టండి. ఆ 2 మినిట్స్‌లోనే అడుగంటిపోతుంది బ్రో. అడుగంటకుండా కొంచెం కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత 400 ఎంఎల్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలన్నమాట. ఒక 4-5 విజిల్స్ వస్తే చాలు బ్రో. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ స్టేజ్‌లో మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగా బంగాళదుంప కొంచెం అదమంగాల్నే క్రష్ అయిపోయిందనుకోండి అంటే బాగా ఉడికినట్టు. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ముద్దలు లేకుండా కలుపుకోండి బ్రో. అంటే లంప్స్ లేకుండా కలుపుకోండి. ఆ తర్వాత ఉడుకుతున్న బంగాళదుంప, క్యారెట్‌లో ఈ మిశ్రమాన్ని కలిపేయండి. ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మనము పూరితో తింటాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా పర్వాలేదు బ్రో. మీ రుచికి అనుగుణంగా కొత్తిమీర వేసుకోండి. ఒక్క 2 మినిట్స్ ఉంచేసి దించేయడమే బ్రో. అంతే, చాలా సింపుల్. ఇది పూరితో గానీ, చపాతీతో గానీ, ఇంకా చెప్పాలంటే ఇడ్లీతోటి కూడా తింటారు బ్రో. వేడి వేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.